హర్యానా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. లోక్సభ ఎన్నికల వేళ భాజపా మిత్రపక్షం జేజేపీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వానికి ఖట్టర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో భాజపాకు 41 మంది ఎమ్మెల్యేలుండగా జననాయక్ జనతా పార్టీకి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్కు 30, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లోక్ దళ్, హర్యానా లోక్ హిత్ పార్టీకి చెరొక సభ్యులు ఉన్నారు. 7 స్వతంత్ర ఎమ్మెల్యేలో 6 భాజపాకు మద్దతిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఖట్టర్ రాజీనామా గురించి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భాజపా, జేజేపీ విడివిడిగా సమావేశాలు నిర్వహించాయి. ఈ పరిణామాల నడుమ హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన సైని 1996లో భాజపాలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణగఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికలో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83 లక్షల మెజార్టీతో విజయాన్ని సాధించారు. గత ఏడాది అక్టోబర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. హర్యానా ఓబీసీలలో సైనీల జనాభా దాదాపు 80%. కురుక్షేత్ర, హిన్సర్, అంబాలా, రేవాడి జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్కు రాష్ట్ర పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. హర్యానా రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారకా ఎక్స్ప్రెస్ని ఓపెన్ చేసిన సరిగ్గా 24 గంటల్లోనే హర్యానా ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు క్యాబినెట్ మినిస్ట్రీ కూడా అంతా కూడా కొలాప్స్ అయింది. అయితే సరిగ్గా ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం కూడా చాలా నాటకీయంగానే జరిగినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ హర్యానా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నయాబ్ సింగ్ని నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 90 సీట్లు ఉన్నటువంటి హర్యానా అసెంబ్లీలో భాజపాకి దగ్గరగా 40 సీట్లు ఉండడం జరిగింది. అయితే ఈ 40తో పాటు జేజేపీ అంటే వీళ్ళకి ఎవరికైతే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారో వాళ్ళకి ఒక 10 సీట్లు ఉండడంతో వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బీజేపీకి 41 సీట్లు, జేజేపీకి 10 సీట్లతో పాటు కాంగ్రెస్కి ఇక్కడ 30 సీట్లు ఉన్నాయి. సో టోటల్గా చూసుకున్నట్టయితే బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అంటే మనం చూసినట్టయితే 2019 ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో 10 లోక్సభ స్థానాలని పూర్తిగా బీజేపీ కైవసం చేసుకుంది. అయితే జేజేపీ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించలేదు. అయితే ఈసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాత్రం జేజేపీ కొన్ని అధికంగా సీట్లు అడిగిందని ఆ సీట్లు ఇవ్వడానికి బీజేపీ నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయంపై కాస్త స్తబ్దత ఏర్పడడంతో ఈ ఇష్యూతోటే ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నటువంటి మోహన్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీకి జేజేపీకి మధ్య వచ్చిన ఈ చిన్న డిస్టర్బెన్స్ లోక్సభ ఎన్నికల్లోతో పాటు రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ మేరకు ప్రభావం చూపనుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు చూసుకున్నట్టయితే 1996 నుంచి బీజేపీకి క్రియాశీలక మెంబర్గా ఉండడమే కాకుండా
చాలా సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నటువంటి నయాబ్ సింగ్ని ఎన్నుకోవడంపై కూడా అటు మిశ్రమ వాదనలు అయితే వినపడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే నయాబ్ సింగ్ ఒక హిందుత్వవాది, అంటే ముఖ్యంగా బీజేపీ ఓబీసీ క్యాండిడేట్. అందులోనూ నయాబ్ సింగ్ విషయానికి వస్తే తాను ఒక ఓబీసీ క్యాండిడేటు. 8% జనాభా, అంటే నయాబ్ సింగ్ క్యాస్ట్ వర్గంలో 8% ఉండడంతో తనని ఎన్నుకున్నారు అనే ఒక రాజకీయ కోణం కూడా కనపడుతుంది. సో ఈ క్యాస్ట్ బేస్డ్ దాని మీద కూడా ఓట్లని కొల్లగొట్టాలి అంటే లోక్సభ ఎన్నికలతో పాటు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి హర్యానాలో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే మోడీ ప్రభుత్వం ఏకైక టార్గెట్తో ముందుకెళ్తుందని అయితే మనకు తెలుస్తుంది. 400 సీట్లు ఖచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని మరోసారి అంటే మూడోసారి కూడా మోడీ ప్రభుత్వం ఏర్పడి హ్యాట్రిక్ని సంపాదించాలని కూడా బీజేపీ సర్కార్ భావిస్తుంది. సో ఇందులో భాగంగానే నయాబ్ సింగ్ని, అంటే ఓబీసీ క్యాండిడేట్ అయినటువంటి నయాబ్ సింగ్ని ముఖ్యమంత్రి స్థానానికి ఎన్నుకున్నట్టుగా కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టోటల్గా చూసుకున్నట్టయితే హర్యానాలో ఒక్క రోజులో మారిపోయిన పరిణామాలు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.